హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. రాత్రికి అలాగే బుధవారం మధ్యాహ్నం వరకు ఈ కూడుకులు ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి సమయంలో ఆ ప్రియులు మనల్ని ఎంతో మికటముగా ప్రేమించి మన మధ్యకి వచ్చి ఎంతో పరిచర్యలో సహకరించినటువంటి సహోదరులు, దైవజనులు, అపోస్తలులైనటువంటి పాస్టర్ ఎంఏ జాకోబు గారు శుక్రవారం రాత్రి 7 తర్వాత 7:30 ప్రాంతాల్లో ఆయన ఈ లోకయాత్ర ముగించారు. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన్ని ప్రభువు పిలిచారు. ఏ రాజ్యము ఏ మహిమ కొరకు ఆయన ప్రయాసపడ్డారో దేవుడు ఆయన్ని ఆ స్థలానికి తీసుకుని వెళ్ళారు. దేవుని స్తోత్రాలు. మరి రేపు లక్షవారం నాడు కేరళలో మావిల్కర్లో ఆయన సమాధి కార్యక్రమం జరుగుతుంది. మరి దాని అంతటినీ ఇంటర్నెట్లో దాన్ని ప్రచారం చేస్తారు. ఇప్పటికే అందులో ఇదివరకు ఆయన మాట్లాడిన మలయాళంతో ప్రసంగాలు వస్తున్నాయి. నెట్ ఉన్నవారు దాన్ని చూడవచ్చు. లక్షవారం ఉదయం 8 నుండి ఉదయం 8 గంటలకు సమాధి కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రాలు. మరి ఇందాకే మనము 90వ కీర్తనలో ఒక మాట ఉంది చూడండి. 90వ కీర్తన మొదటి నుండి 3వ వచనం వరకు చూడండి. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. మహాపరిశుద్ధుడా, మహిమగల మా తండ్రి, ఈ దినాన్ని, ఈ ధూళిని దుమ్ముని నన్ను బలపరిచి మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ప్రియులారా, ఒక విషయం మీరు గమనించాలి. తరతరముల నుండి మన రక్షకుడు, మన విమోచకుడు మన కొరకు సిలువలో తన ప్రాణమును బలిగా అర్పణముగా అర్పించిన యేసు ప్రభువే దేవుడు. దేవునికి స్తోత్రాలు. ఆయన ద్వారానే భూమి ఆకాశములను దేవుడు సృజించాడు. ఆయన ద్వారానే ఈ లోకములో సమస్తము, యోహాను భక్తుడు ప్రభువుని గురించి రాస్తున్నాడు, ఆయన లేకుండా ఏదియు కలగలేదు. దేవునికి స్తోత్రాలు. ఆఖరికి దేవుడు తన స్వరూపములో తన పోలికలో మానవుడిని, ఆదాముని సృష్టించుకుని మరి ఆ ఆదాముతో నిత్యము సహవాసము కలిగి ఉండటానికి దేవుడు ఆదాముని తన సంతతి వారిని కలుగు చేశాడు. అయితే మరలా ఆ ఆదాము పతనమైపోయిన తర్వాత ఆదాము సంతతి వారిని కూడా రక్షించడానికి దేవుడు ప్రభువునే ఒక బలి పశువుగా లేక ఒక విమోచన కర్తగా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని వాడుకుని ఆయన ద్వారా మనకి ఈ గొప్ప రక్షణ అనుగ్రహించి ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సమయంలో చూడండి, మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఒక మాట మీరు దృష్టి పెట్టండి. 3వ వచనం చూడండి ప్రియులారా.
నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవు ఇచ్చుచున్నావు. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇక్కడ అర్థమవుతుంది మీకండి. నీవు మనుషులను మంటికి, ఇక్కడ మీరు గమనించాలి, నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. చాలా జాగ్రత్తగా. మరి ప్రియులు యాకోబు గారు బాగా గమనించండి. ఆయన చెప్పాలంటే ఆయనకున్న 2 లెంగ్స్లో ఒక ఊపిరితిత్తున లెంగ్స్, 2 ఊపిరితిత్తుల్లో ఒక ఊపిరితిత్తు శుభ్రంగా ఎప్పుడో పాడైపోయింది. ఆయన మరి ఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్లో ఆయన 1962 అనుకుంటున్నాను. ఆయన మన పల్లవరాజు గారి తండ్రి గారు రామ్ సంజీవరావు గారు, ఆయన ఇంకొక ఆయన కేరళలో కురియని గారు ఎవరో ఉన్నారు. ఈ ముగ్గురు 62లో PhD చేశారు ఇండియా దేశంలో. మరి ఆ సోదరులు ఆయన గవర్నమెంట్ కొచ్చిన్లో జాబ్ చేస్తున్నప్పుడు ల్యాబ్లో ఎక్కడో చేయి వెళ్ళిపోవటం వల్ల ఆయన బొట్టనేళ్ళు కూడా మీరు 2 ఏళ్ళు చూసారు లేదో, ఒక వేలు చాలా ముక్క కట్టయి ఉంటుంది. దాని ద్వారా ఆయన ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. మరి ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ మేనత్త గారు ఢిల్లీలో పనిచేస్తున్నప్పుడు, హాస్పిటల్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయనకి ఎక్స్రే తీస్తే మరి అప్పుడే అది ఆ ఎక్స్రే కింద పడేసి ఆయన పట్టుకుని ఏడ్చిందట. మంచి అవనుడుగానే చనిపోవాలి, కానీ దేవుడు ఆయన మహిమ కొరకు, పరిచర్య కొరకు ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రాలు. దాన్ని బట్టి మరి దేవుడు ఇప్పటి వరకు హల్లెలూయా. శుక్రవారం తారీఖు ఎంత? 9 మన శుక్రవారం 10. మరి 2014 సంవత్సరం 1వ నెల 10వ తారీఖుని రాత్రికాల సమయంలో ఇంట్లో కుటుంబారాధన చేసుకుంటూ ఉంటున్నప్పుడు మరి దేవుడు ఆయన్ని పిలిచాడు. హల్లెలూయా. నీ మట్టి దేహాన్ని విడిచిపెట్టి నా యొద్దకు రమ్ము. మరి మీరు చాలా జాగ్రత్తగా సహోదరులు ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఈ మధ్యకాలంలో కొన్ని 2-3 ఏళ్ళ బట్టి ఎక్కడికి వెళతలేదు, కానీ శరీరంలో ఆయన అనుభవించే బాధ మరి నేను, ఉషా, సంజు మేము కేరళ వెళ్ళినప్పుడు మేము స్వయంగా చూసామండి. ఎందుకంటే 1 కొరింథీ 11 అధ్యాయంలో రాయబడినట్లుగా మరి శరీర లోపాలను దేవుడు సరిచేయడానికి పరిశుద్ధుల విషయంలో మీరు శరీరం ముందు శిక్షించబడతా. చూడండి, ఒక వాక్యం తీయండి. 1 కొరింథీ 11 అధ్యాయము 31-32 త్వరగా చదవండి. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాం. ప్రియులారా, మనసు బాగా పెట్టండి. చాలా మంది శరీరంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు వారి సొంత త్రోవల గుండా వెళ్ళి ఎన్నో దేవునికి విరోధమైన లోపాలు చేస్తూ ఉంటారు. కానీ దేవుని విషయంలో కూడా దేవుడు ఏమీ నోరెత్తకుండా కాముగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ అది రైట్ కాదు. దేవుడు వారిని ప్రేమిస్తే శరీరములో ఉండగానే శిక్ష విధిస్తాడు. ఎప్పుడు ఎవరైతే తమ లోపాలు తాము గుర్తించి గ్రహించి దేవుని సన్నిధిని పశ్చాత్తాపడి ఏడుచి కన్నీరు కార్చి పశ్చాత్తాపడతారో వారిని మాత్రమే ప్రభు క్షమిస్తాడు.
పశ్చాత్తాపడని వారిని ఎవరినీ దేవుడు క్షమించడు. మరి మీరు వినాలి, వారికి రెండవ మరణమును నరకము తప్పదు. రెండో మరణమును నరకములోనికి దేవుడు ఎవరినైనా పంపదలుచుకుంటే వారు శరీరంలో చేసిన లోపాల విషయంలో భూమి మీద శిక్ష పొందకపోవచ్చు. మీకు అర్థం కాలేదా? బైబిల్ చెప్తుంది, తండ్రికి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతారు. మీరు మనసు బాగా పెట్టాలి. ఇక్కడ అర్థమవుతుంది మీకండి? తండ్రి శిక్షింపని కుమారుడెవడు, కుమారులైన వారందరూ ఏం చేస్తున్నారు? శిక్షలో పాలు పంపులు పొందుతున్నారు. మనము శిక్షలో పాలు పంపులు పొందని ఎడల దుర్బీజులమే కానీ కుమారులము కాం. దేవునికి స్తోత్రాలు. మరి నేను చాలా జాగ్రత్తగా సోదరులకు మరి జాకోబు గారు వారి శరీరంలో ఉన్నప్పుడు ఆ యొక్క బాధ, ఆ శరీర పరిస్థితి, ఆ శోధన ఎలా అనుభవించారు మేము చూశాను కేరళలో. మరి అసలు నేను ఈ నెలాఖరిని కానీ వచ్చే నెలలో ఫస్ట్ వారంలో కానీ వెళ్ళాలని మేము అనుకున్నాం. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మరి ఈలోగా దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. ఇక్కడ ఒక విషయం వినండి, చాలా జాగ్రత్తగా. నరులారా తిరిగి రండని నీవు సెలవిస్తున్నావు. ఒక మాట వినండి, నీవు మనుషులను మంటికి, ఏంటి దాని అర్థం? దేవుడు ఈ సృష్టిలో మరి మంటి శరీరములో చూడండి, నేను అంటే ఈ దేహం కాదు. కొద్దిగా మీరు గమనించండి. నేను అనే వ్యక్తే దేహమైతే నేను ప్రసంగం చేయటం వ్యర్థమే, మీరు కూర్చుని ఆలకించి దాని ప్రకారంగా జీవిస్తాం కూడా వ్యర్థమే. ఎందుకని? ప్రయోజనం లేని ప్రయాసపడుతున్నాం అన్నమాట. మనం చాలా జాగ్రత్తగా. ఏ ప్రయాస? ఇక్కడ వినాలి. అపోస్తలుడైన పౌలు గారు మరి 1 కొరింథీ 15:19 ఏం చెప్పాడు చెప్పండి, వాక్యం తీయకుండా. 1 కొరింథీ 15:19 పౌలు గారు ఏం చెప్పారు? ఈ జీవిత కాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల, ఏమంటే లోకములో ఉన్న మనుషులందరికంటే మనమే దౌర్భాగ్యులమని లేఖనం బోధిస్తుంది. కాబట్టి శరీరములో ఉన్న తీండ వాక్యం తీసి చూడండి ఒకసారి, చదవండి. 1 కొరింథీ 15:19 జల్దీ. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ప్రియులారా, మనసు బాగా పెట్టాలి. విశ్వాసునికి ఒక నిరీక్షణ ఉంది. హలో, నువ్వు 100 ఎకరాల భూమి కలిగుండు, 1000 ఎకరాల భూమి కలిగుండు, 20 నీ సొంతమై ఉండవచ్చు, ప్రపంచం అంతా నీ సొంతమై ఉండవచ్చు. అర్థమవుతుందా? ఎంత కలిగి మనం ఉన్నా మన నిరీక్షణ మనము భూ సంబంధంగా కలిగిన దాని మీద కాదు. హల్లెలూయా. మన నిరీక్షణ ఏం కాదు చెప్పండి. హల్లెలూయా. మనసు బాబెట్టాలి ఇక్కడ మీరు. మన నిరీక్షణ భూ సంబంధమైంది కాదు. కారణం ఏమిటి? మనం భూ సంబంధులము కాదు, శరీర సంబంధులము కాదు, ప్రకృతి సంబంధులము కాదు. భూమి మీద మనుషులు భూ సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు ఉన్నారు, శరీర సంబంధులు ఉన్నారు.
హల్లెలూయా. భూ సంబంధులు ఎప్పుడు భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడతా ఉంటారు. మరి బాబు ప్రభు వచ్చేసేలా ఉన్నాడు, ఈ ఆదివారం ఆరాధనలో ఉండరా అంటే ఈ భూ సంబంధం ఏమంటాడు, నే భూమిని దమ్ము చేసుకోవాలి, దాల్వాలు ఊడ్చే టైం ఇది. ఏ టైం ఇది? ఏ టైం అండి? నేను దమ్ము చేసుకోవాలి, నూడ్పు ఏం చేయాలి, నాట్లు నాటాలి. హల్లెలూయా. ప్రభు రాకడ వచ్చేస్తున్నారా, వచ్చేస్తే నన్ను ఏం చేయమంటావు, కానీ నేనేం చేయను అంటాడు. ఎందుకని? ఆడు భూ సంబంధం కాబట్టి. ఒకవేళ ఆ టైంలో ఆ వ్యక్తి ఎకరానికి 40 బత్తాలు నారు ఊడితే నువ్వు 60 బత్తాలో 70 బత్తాలో వచ్చే కొత్త నారుని తీసుకెళ్ళి ఇచ్చావనుకో, ఆ 40 బత్తాల నారుని పక్కన పడేసి ఈ 60-70 బత్తాలు ఇచ్చే నారుని నూరుతాడు. ఎందుకని? అతడు భూ సంబంధం కాబట్టి. ప్రకృతి సంబంధి ప్రకృతి విషయాల మీదే మనసు ఉంచుతాడు. శరీర సంబంధి శరీర విషయాల మీదే మనసు ఉంచుతాడు. మనసు బాగా పెట్టండి. అలాగే ఆత్మ సంబంధి ఆత్మ విషయాలు మీ మనసు ఉంచుతాడు. పరలోక సంబంధి పరలోక విషయాల మీద మనసు ఉంచుతాడు. ప్రియులారా, ఒక మాట మీరు వినాలి. రక్షించబడిన మన విషయంలో దేవునికి ఒకే ఒక ఉద్దేశం ఉంది. మనము ఒక వాక్యం తీయండి, దశలోనికి రాసిన పత్రిక, హల్లెలూయా, 2 దశలోనికి 2వ అధ్యాయం 14 వచ్చింది, చదవండి. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. హల్లెలూయా. ఎవరు అర్థమవుతున్న భాష? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని రక్షించి పిలిచాడు. ఆయన పిలిచాడు. మనము పాపులుగా, శాపగ్రస్తులుగా, భ్రష్టులుగా, హల్లెలూయా, లోక సంబంధులుగా, శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, శరీరములో అజ్ఞానముతో కూడినటువంటి అయోమయముతో కూడిన ఆశలతోనూ నిరీక్షణతో ఉన్నప్పుడు కరుణాసంపన్నుడైన దేవుడు మనల్ని పిలిచాడండి. పిలిచాడు. ఏం చేశాడు? పిలిచి ఏం చేసి చెప్పండి. చూడండి, ఒక మాట చెప్తాను. ప్రభు నన్ను విమోచించే దినానికి నేను శరీర సంబంధిని. చాలా జాగ్రత్తగా, శరీర ఇష్టం నెరవేర్చుడు తప్ప ఇంకొకటి ఈ ముద్దబ్బాయికి తెలియదు. వింటున్నారా? పాడేరులో నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ బస్సులు తిరిగే బస్ స్టాండ్ సెంటర్ ఒకటి ఉండేదని. అక్కడ ఒక చిట్టమ్మని ఒక ఆడది కిలి షోడ షాప్ ఉండేది. మరి అక్కడికి చాలామంది బస్ స్టాండ్ కాబట్టి ఈ సువార్థికులు వచ్చి కరపత్రాలు పంచుతూ ఉండేవారు. సమ్మర్లో ప్రత్యేకించి ఎండాకాలం సెలవులకి గుంటూరు, నర్సాపురం ఆ ప్రాంతాల్లో ఉన్న అనేక మంది సహోదరులు విన్నారండి. చాలా జాగ్రత్తగా మీరు, దేవునికి స్తోత్రాలు. మరి ఆ ప్రాంతాలకు వచ్చి కరపత్రాలు పంచుతున్నప్పుడు మర్యాదగా కరపత్రం తీసుకుని మగోళ్ళ దగ్గర, ఏంటయ్యా మోసపూరితమైన మాటలు చెప్తున్నారు మీరు అంటే వాళ్ళు చెప్పువారండి, అయ్యా నరకం ఒకటి ఉంది, పరలోకం ఉంది. ఏమి జవాబు చెప్పని కాలు పట్టుకునేవాడిని నేను. ఎక్కడుంది నరకం, పరలోకం ఎక్కడుంది? అందుకే ఎవరైనా నన్ను ఎంత మోటిగా ప్రశ్నించినా ప్రేమతో ఇప్పటికీ జవాబు చెప్తాను. ఎందువల్ల? శరీర సంబంధమైనటువంటి ఆలోచన, ఆ యొక్క శరీర స్థితిని నెరవేర్చుకోవాలనేటువంటి వాంఛ, ఆ ఆలోచన, తలంపులు నా ఆత్మీయ నేత్రానికి గుడ్డితనము కలుగు చేసింది.
అప్పుడు పూర్తిగా గుడ్డోడిని. అయితే ఓ మాట మీకు చెప్పాలి, గుడ్డోళ్ళుగా ఉన్న మనలను దేవుడు మనలా రక్షించాడు. రక్షించి కళ్ళు తెరిచాడు. అప్పుడే మన మనోనేత్రాలు వెలిగింపబడి రక్షింపబడి ఈ కృపలోకి మనం వచ్చాం. మరలా మనం ఈ లోక విషయాలు శరీర విషయముల వైపు వెళ్తున్నామంటే మరలా మన మనోనేత్రాలకు ఏమొచ్చింది? గుడితనం కాదు, పూర్తి గుడితనం వచ్చేలేదు. మామూలుగా కళ్ళుండి కొంతమంది కళ్ళు ఉంటాయి, అంత బాగానే ఉంటారు, దృష్టి కాపాడతాం. ఎందువల్ల చెప్పండి? కంటి మీద ఏమొచ్చిందంటారు? ఏది చెప్తారండి మన వాళ్ళు తెలుగులో చక్కని? అంకురువా? చాలా జాతకినాలు. మనసు బాగా పెట్టండి ప్రియులారా. అలాగా ఏదో ఆత్మ సంబంధమైన మనోనేత్రం మూసుకుపోవడానికి ఏదో ఒకటి కారణమవుతుంది. కాబట్టి ఆ కారణాన్ని బట్టి నీ కళ్ళు అలాగే మూసుకుని కూర్చుంటే ఏమీ ప్రయోజనం లేదు, ఏమీ ప్రయోజనం లేదు. తాటేకి టపాకాయో సేమ్ టపాకాయో తాళజోవులో ఉన్న టపాకాయో పేలిపోయినట్లు ఏదో ఒక దినాన్ని ఈ మంటి కుండ పేలిపోద్ది. ఇందులోంచి మనం విడిపోతాం. మంటి కుండ పేలిపోయిన తర్వాత ఇక్కడ ఉండాలంటే కుదరదు. మనకి దెయ్యంగా కూడా ఉంటాకి వీల్లేదు. చాలా మనుషులు దెయ్యాలు అవుతారు అనుకుంటారు. నో, మనిషి దెయ్యం అవడం అంటే అలా మీరు అనొచ్చు, మరి దెయ్యం కాకపోతే పుట్టుపూర్వాలు ఎలా చెప్తాడు? అప్పుడు దాకా ఆయన నడిపించిన సైతాను శక్తి అన్నమాట. కాబట్టి ప్రియులారా, మరి చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. నరులారా మీరు తిరిగి రండని దేవుడు సెలవిచ్చే ఒక దినం అందరికీ. చూడండి ప్రియులు దైవజనులు, 2014 జనవరి 10వ తారీఖున 10న ఆయన ఈ లోకయాత్ర తన వంతులో వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రాలు. అలాగే దేవుడు నన్ను కూడా పిలిచే రోజు ఒకటి ఉంది. అలాగే ప్రతి ఒక్కొక్కరిని వారు వారు వంతులో సమయాన్ని బట్టి దేవుడు పిలుస్తాడు. కానీ ఒక మాట, ప్రభు మనల్ని పిలిచే రోజుకి మనసు బాగా పెట్టాలి. కానీ ఆయన పిలుపు మనకి అందక పూర్వమే ఎవరు పిలుస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళే స్తోమత, అటువంటి యోగ్యత, అలాంటి ధైర్యము మనకుండాలి. చాలా జాగ్రత్తగా మీరేనండి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. రాత్రి నేను దైవజనులు జాకోబు గారు మెసేజ్ నెట్లో వస్తున్నప్పుడు మలయాళంలో ఆయన ముందు లోపల ఒక మాట ఆయన చెప్పారు. చాలా జాగ్రత్తగా దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. మరి మన జీవితాల్లో ఒక్కొక్కసారి కొన్ని అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. అపజయము ఎప్పుడైతే మనకి ఎదురైందో అక్కడి నుంచే మనలో ఆత్మీయ స్థితి కొంత తగ్గుతూ వస్తుంది. కానీ ప్రియులారా, తగ్గిపోయి మనము నరకానికి వెళ్ళటానికి దేవుడు ఒప్పుకోడు. మన ఆత్మీయ స్థితి సంపూర్తిగా తగ్గిపోయి మనము నరకానికి వెళ్ళటానికి దేవుడు ఎప్పుడూ అనుమతి ఇవ్వడు. ఎలాగైనా సరే నువ్వు ఆయన మహిమలో ప్రవేశించాలి. అర్థమవుతుందా? నువ్వు ఆయన మహిమలోకి వెళ్ళాలనేదే మన విషయములో దేవునికున్న గొప్ప వాంఛ. గనుక ఆ వాంఛ మన విషయంలో నెరవేరాలంటే ఏం జరగాలి చెప్పండి? ఏం జరగాలి?
మరి మన లోపం ఏదో మనం ముందుకు రావాలి. కాబట్టి దేవుడు ఆయన మహా కనికరాన్ని బట్టి మనము శరీరంలో ఉండగానే దేవునికి స్తోత్రాలు. మరి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకి గొప్ప రక్షణ ఇచ్చాడు. మరి ఈ గొప్ప రక్షణ గమనించాలి మీరు. ఇక్కడ ఈ గొప్ప రక్షణలో మనము కొనసాగటానికి చూడండి, భూమి మీద దేవుడు మనలను ఎందుకు సజీవులుగా ఉంచుతున్నాడు? దేవునికి స్తోత్రాలు. దానికి ఒకే ఒక కారణం, నేను రక్షించబడిన తర్వాత మరి మీరెవరు నమ్మలేరు, భూమి మీద ఉంటాకి ఏమాత్రం నాకు ఇష్టం ఉండేది కాదు. అర్థమైందా? నేను మరి 1975 సంవత్సరం మార్చిలో ప్రభు నన్ను పట్టుకున్నారు. డిసెంబర్ నెలలో నేను బాప్తిసం పొందాను. మరి బాప్తిసానికి ముందే దేవుడు నా మనోనేత్రాలు వెలిగించడం ద్వారా ఎక్కువ నేను ఆ టైంలో నాకు చాలామంది పరిశుద్ధులు రాసిన అనేక మంచి పుస్తకాలు, ఆత్మ సంబంధమైన విషయాలు, తర్వాత అన్నిటికంటే ముఖ్యముగా పరలోక నిరీక్షణ. దేవుని స్తోత్రాలు. ఇందాక చదివారు ఒక వాక్యం మీరు, 2 దశలోనికి 2:14. 2 దశలోనికి 2:14 ఏముంది చెప్పండి? మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన పిలిచెను, మిమ్మును పిలిచెను. బాబు, యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని రక్షించిన తర్వాత చూడండి, మనము బైబిల్లో 2 మాటలు ఉన్నాయి, క్షయ అక్షయ. క్షయ అనే మాటకు అర్థం ఏంటి చెప్పండి? నశించిపోయింది, ఖాళీ బూడిదైపోయింది. అక్షయం అనేది ఏంటి చెప్పండి? అక్షయం అంటే ఏంటి? నిరంతరము నిలిచేది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఇక్కడ లోక సంబంధముగా దేవుడు మనకి చూడండి, లోకపరంగా దేవుడు పరిశుద్ధులకి ఇచ్చిన ఆస్తి ఏంటి చెప్పండి? లోకపరంగా మనకి భూమి మీద ఉన్నప్పుడు మన తిండి తిప్పలు అన్నీ కావాలి కదా. మన ఆస్తికున్న పేరు చెప్పాలి. ఏ నాటికి ఆనాటికే అంటే అర్థం ఏంటి? ఏ నాటికీడు. నాకు పెళ్ళయింది, మా మామగారు 1000 ఎకరాలు ఇస్తా అన్నారు. ఎన్ని ఎకరాలు? ఏమల్లా మాట్లాడరే? హలో, మీరు గమనించాలి. దేవుని స్తోత్రాలు. బాగా మనసు పెట్టండి. ఇంకా ఇవ్వలేదు, ఆడు చచ్చిపోతాలేమో, చచ్చిపోతే ఎవరెత్తాలి? మనకి ఉన్నప్పుడే గట్టిగా రాయించేద్దాం. ఎలా రాయించేద్దాం? చాలామంది చెప్తుంటారు కదా, రాయించేటప్పుడు కొంత తిట్టంగా రాయించరా, రాయించేటప్పుడు దిట్టంగా రాయించరా బాబు. మళ్ళీ లూజ్గా రాయించావంటే ఆడు చచ్చిపోతాడు, మీ అత్తగారు చచ్చిపోతాడు, మీ బామ్మ చచ్చిపోతాడు, అందరూ చచ్చిపోతాడు అంటే నువ్వు బతుకుతావు అని అర్థం. చెప్పండి, అలా దాని అర్థం ఏంటి చెప్పండి? హలో, కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మీరిలాగున రక్షింపబడి, మీరిలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. ప్రియులారా, ప్రభు చేత మనం పిలువబడ్డాం. పిలిచింది
అపోస్తుల ద్వారా దేవుడిచ్చిన సువార్త వలన దేవుడు పిలిచాడు. మీకు అర్థమైందా? మా సువార్త వలన దేవుడు మిమ్మును పిలిచాడు. పిలిచి ఏం చేస్తున్నాడు దేవుడు? మరలా మనము ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి, క్రీస్తు మహిమలోకి ఒకడు వెళ్ళాలంటే క్రీస్తు వలె మారాలి. అలా మార్చడానికి పరిచరించాడు. అలా మలచడానికి దేవుడు తన సేవకుల్ని ఎన్నుకుని చుత్తి, శానం, అయ్యా కత్తి, కర్ర అన్నీ ఇచ్చాడు. లేకపోతే మీతో మాకెందుకు వచ్చింది తిప్పలండి జీ? చెప్పండి అయ్యా, మాట్లాడరా? ఎందుకు వచ్చిన బాధ చెప్పండి. మీ హలో ఓరు బాబు, పాత్ర గారు చాలా కోపరాని ఒకడో, అన్నయ్య గారి కోపం ఎక్కువని ఒకడో. ఏమో ఈ మధ్యలో వయసు మళ్ళీపోయింది, తలెంటుకలు పూర్తిగా తెల్లబడిపోయి ఐబీపీ ఎక్కువైపోయి ఉంటుంది ఆడికి. ఏ బీపీ లేదురా బాబు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఐబీపీ ఎక్కువైపోయి అలా పేలుతూ ఉంటాడు. ఆడి పేలాపురం మనకెందుకు? మందారిలో మన బోధం చెప్పండి. అల్లా కాలి బూడిదైపోయి 1000 ఎకరాలు కావాలా? నిత్యము నిలుచు క్రీస్తు మహిమను కావాలా? మాట్లాడరే వల్ల ఏది కావాలి నీకు? కాలి బూడిదైపోయో చెప్పండి. ఈ భూ సంబంధమైనది నీకు కావాలా? నిత్య మహిమను కావాలా? చాలా జాతనాలు దేవుడు నామ స్తోత్రం. యాకోబు గారు నిద్రించారన్న వార్త, నేను కాకినాడలో సుదర్శన వాళ్ళ ఇంట్లో ఉన్నాను. నేను, చిరంజీవి, సుదర్శనం, శిరీష తమ్మవారం ప్రార్థనకి వెళ్ళడానికి శుక్రవారం నాడు మేము నిలబడి ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ టయానికి డాన్ నాకు ఫోన్ చేశాడు. హల్లెలూయా, చాలా జాతకినాను. మరి ఫోన్ చేసి యాకోబు గారు నిద్రించారు అని మా వాడు నాకు చెప్పినప్పుడు, నేను కొద్దిగా శరీరంలో ఉన్నాను కాబట్టి 1977వ సంవత్సరం నుండి సహోదరుడికి నాకున్న ఆ యొక్క సాంగత్యం, ఎందుకంటే నాకు తెలుసు ఈ రోజు నేను విశ్వాసంలో నిలిచి లేక ఈ యొక్క పరిచర్యలో ఇలా ఉండటానికి మూలము ఆ సహోదరులే. ఎప్పుడు ఆయనలో మహిమను కూర్చుని నిరీక్షణ, శ్రమ, బాధ, కష్టం వచ్చినప్పుడు దానిలో ఎలా సంతోషించి ముందుకు సాగాలో నేను ఆయన దగ్గర చూశాను. అది మేము అలవర్చుకున్నాను. దేవుని స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ప్రియులారు. ఎక్కడ మీరు మనసు బాగా పెట్టండి. హల్లెలూయా. మరి కొద్దిగా నాకు కొంత తొందర జరిగింది, కానీ మరి ఏమీ అలజడ చెందలేదు. ఎందుకని? ఏ మహిమకు దేవుడు ఆయన్ని పిలిచాడు, ఆ మహిమ కొరకే ఆయన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి కలిగి ఒక సైంటిస్ట్గా PhD చేసి ఇండియాలోనే 3 ఇంజనీర్లు అండి. అప్పుడు 60 తర్వాత 65 అనుకుంటున్నాను. మరి ఆ స్థితి అంతా విడిచిపెట్టి ఆయన శరీరంలో ఉన్నంతకాలం ప్రభు మహిమ కొరకు జీవించారు. దేవుని స్తోత్రాలు. మరి ఆయన సమయం అయింది, అసలు ఎప్పుడో చనిపోవాలి. ఆ లెంగ్స్ పాడైపోయినప్పుడే వాళ్ళ మేనత్త గారు ఆ ఎక్స్రే కింద పడేసి పట్టుకుని ఏడ్చిందట. ఎందుకని? నువ్వు చనిపోతావు. హల్లెలూయా. మరి అయినా కూడా నెమ్మది లేకుండా బొంబాయి బీచ్లో ఆయన ఎక్కువ చదివిందంతా ఆ బొంబాయిలో పెద్ద సైన్స్ కాలేజీ ఉందని పెద్ద పేరు ఉన్నది. ఆ కాలేజీలో చదివారు. ఆ బీచ్లో సముద్రంలో పడి చనిపోదాం అనుకున్నప్పుడు అక్కడే బొంబాయి బీచ్లో దేవుడు ఆయన్ని దర్శించాడు. ఆయన దేవునికి స్తోత్రాలు ప్రియులారా. కాబట్టి ప్రభు ఆయన్ని రక్షించిన తర్వాత మరి అంత పక్కన పెట్టి
ఆయన మహిమార్థమే పరిచర్య కొరకు ఆయన ఎన్నుకొనబడ్డారు. ఇప్పుడు సమయమైంది. ఇంతకాలం మరైనా చాలా జాతకనాలు మీరు దగ్గర దగ్గర 45-50 సంవత్సరాల కాలం ఈ పరిచర్యలో నిలిచి ఆయన పరుగులో పరిగెత్తి ఆ పరుగు ఎక్కడ వరకు తుదిముట్టించాలి అక్కడ దాకా తుదిముట్టించి తన పరుగు తుదిముట్టించి ఆయన ఈ లోకయాత్ర ముగించారు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే నేను మరి ప్రతి డిసెంబర్లో మేము కేరళ వెళ్ళేవాళ్ళు. కొంత ఈ ట్రైన్స్ ఖాళీ లేకపోవడం కొన్ని పరిస్థితిని బట్టి వెళ్ళలేదు. కానీ వెళ్ళినటువంటి ఒక సహోదరు హైదరాబాదులో ఉన్న పూర్ణం గారని ఆయన నాతో మాట చెప్పారు. 28 డిసెంబర్ 29 కూడా అయ్యగారే మాట్లాడారట. ఆయన ఒకటే చెప్పారట, ఇలా మైక్ పట్టుకుని నేను మాట్లాడుతూ దేవుని సన్నిధికి వెళ్ళిపోతే నేను ఎంత అదృష్టవంతుడిని, అంతకంటే గొప్ప భాగ్యము ఏముంది. దేవుని స్తోత్రాలు. చాలా జాతకనాలు ప్రియులారా, అంతకంటే గొప్ప భాగ్యము ఏముంది? ఎవరికి తలంపుంట చెప్పండి. దేవుడు క్రీస్తునందు క్రీస్తు యొక్క మహిమను పొందటానికి దేవుడు నన్ను పిలిచాడు. క్రీస్తు యొక్క మహిమను పొందటానికి దేవుడు నన్ను పిలిచాడు. హల్లెలూయా చెప్పండి. అలా రక్షించబడిన విశ్వాసులు దేవుడు ఎందుకు పిలిచాడు? క్రీస్తు యొక్క దాని వైపు మీరు దృష్టి పెట్టండి బాబు. దాని కొరకు మనము ప్రయాసపడాలి అంతే తప్ప అక్కర్లేని గొడవలన్నీ కాదు మనకు కావాల్సింది. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుని స్తోత్రాలు. మనల్ని పిలిచిన ప్రభు ఆయన నమ్మదగినవాడు. నమ్మదగినవాడుగా ఉన్నవాడు ఎప్పుడు నమ్మదగినవాడే. హల్లెలూయా. ఆయన పిలిచి మన ముందు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహిమనుంచాడు. దానికి మనం ఏం చేయాలి? సిద్ధపడతా ఉండాలి. దేవుని స్తోత్రాలు. దాని కొరకు ఏం చేయాలండి? సిద్ధపడతా ఉండాలి అంతే తప్ప లోక విషయాల్లో కుంగిపోవటం. ఏమంటే ఎవరికైనా ఆడపిల్లలు ఉన్నారనుకో, ఓ బాబా అందరూ ఆడపిల్లలే, పెళ్లి చేయటం కట్టమేమో, పెళ్లి చేస్తే కట్నాలు ఇవ్వాలేమో. మరి కట్నాలతో పోద్దండి, ఇంకేముంటుంది? శివుడి అంటే చలివుడండి. ఇదమ్మది రొంప ఎక్కువైతే శివుడి నీళ్ళ కారుతుంది, కొద్ది రొంపతో కూడి చెక్కబడిపోయి సెలవుడి ముద్దలో ఉంటుంది అన్నమాట. అందుకే దాన్ని శివుడని పేరెట్టాను. చెప్పింది అర్థమైందిరా బాబు? మగపిల్లలు ఎక్కువైతే పర్లేదు, కట్నాలు తెస్తారు మన వాళ్ళు, మా కాళ్ళు డబ్బు తెస్తుంది, ఆ డబ్బుతో పెళ్లి చేసేస్తాను. చెప్పరే వల్ల తర్వాత మీ అందరికో మాట, పరిచయం అయిన తర్వాత దేవుడు ఏదన్నా తిండితే తినేసి విశ్రాంతి తీసుకోండి. టీలు తాగితే అక్కడ కూర్చుని తాగే ముందు అనవసరమైన గొడవలో పాస్టర్ గారు ఎందుకు కట్నం తీసుకోలేదు, ఒకతే కూతురు, పోను పని చేయండి, ఎవరన్నా ఒక తమ్ముడికి వెళ్తే ఆయన పెంచుకుంటారట మా ఏంకుడి గారు. నేను రికమెండ్ చేస్తాను కాబట్టి ఏదో కొంత ఉందట, అదంతా పాస్టర్ గారి ఇంటికి వచ్చేస్తుంది. ఎప్పుడు వాళ్ళ స్వతంత్రం అంటే ఇప్పుడు మేము వెళ్ళి ఏం చేయాలి? మా అబ్బాయిలో నేనే వెళ్ళి వాళ్ళ భూమి నుంచి పైకి పంపేయాలి. ఏమల్లా రే చెప్పండి. మీరు ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు ఎందుకురా మాట్లాడుకుంటున్నారంటే ఏం చెప్పమండి? చిన్న చిక్కుడుకాయల కూర, వంకాయ కూర, టమాటా కూర, దోసకాయ కూర అరుగుతూ లేదు. అయ్యా అరగకపోతే నా దగ్గర రండి, పని చెప్తాను నీకు. మళ్ళా మన్నాడికి సిద్ధపడ్డాక పోకే. అంతే తప్ప నా నిరీక్షణ, నా ఉద్దేశం మీకేం తెలుసు?
నా నిరీక్షణ, నా ఉద్దేశం మీకు ఏం తెలుసు? నేను పిలువబడిన తర్వాత మా చిన్నాన్నగారు వచ్చి, రే మీ నాన్న మీ కోర్టు ఎకరా, నేను డబ్బు ఖర్చు పెడతాను, 12 ఎకరాలన్నర వచ్చినట్టు నేను ఎక్కుతాను. నువ్వు తప్పగా మా చిన్నాన్నగారు ఇక్కడికి వచ్చారు, శూన్యం గారని, ఆయనే తప్పకుండా నాకు వచ్చింది. కానీ ప్రభు మాట్లాడారు, అది నీకు వద్దు, నేను ఇస్తాను. మరి 1987 అనుకుంటున్నాను, జాకోబయ్య గారు వ్యాన్ వేసుకొచ్చారు. ఎవరికైనా గుర్తుందా? టాటా కంపెనీ వ్యాన్ మీద ఆయన సువార్తకు వచ్చారు. అప్పుడే మనము పెద్దాపూర్లో మీటింగ్ కూడా పెట్టాం. ఆ టైంలో నేను మరి సువార్త క్యాంపుకని కట్టమూరు వెళ్ళి కరపత్రాలు పంచి మా వీధిలోకి వెళ్ళిన తర్వాత, విన్నారా, సరిగ్గా నేను నిలబడి మైక్లో మాట్లాడుతున్నప్పుడు మా సహోదరుడు, మా అన్నయ్య గారు బయటకు వచ్చి తర్వాత నన్ను తీసుకెళ్ళారు. అప్పుడు దెబోరా చాలా చిన్న పిల్లని, మరి ఈవిడ పేస్ అయింది. చూసి చాలా, ఆయనకి 2 మగబ్బాయిలే, ఎత్తుకుని అమాంతంగా లోపల తీసిపోయి ఆయన చాంచేపు ఒళ్ళో కూర్చోబెట్టుకుని వస్తున్నప్పుడు కొన్ని డబ్బులు ఇచ్చాడు గౌను కొనమని. నేను అవి తీసుకోవడానికి చాలా సందేహిస్తూ కూర్చున్నానండి. అలాగే ఆలోచిస్తున్నప్పుడు నేను పుచ్చుకుంటలేదు. మీకు అర్థమైందా? ఏమయ్యా నేను ఇవ్వకూడదా మా అమ్మాయికి గౌను కొనుక్కోడానికి అంటున్నాడు. నా బుర్రలో ఏం వెళ్తుంది? ప్రభు పిలిచినప్పుడు ఆ డబ్బు కాదు, పరిచర్య కొరకు, నీ భవిష్యత్తు కొరకు నేనిస్తాను. నేనిచ్చే డబ్బుతో నువ్వు ముందుకు సాగాలి. ఆ ఆలోచన అంతా నా మనసులో పనిచేసి, మరి ఆయన ఇచ్చే డబ్బులు చాలా సమయం వరకు నేనేం చేయలేదండి. ఆవిడ చేతిలో పెడితే కింద ఆడేసిందండి పాపం. 3 సార్లు పెట్టాడు, 3 సార్లు కింద. మరి చిన్నపిల్ల, చాలా జాగ్రత్తగా నాలుగు ప్రియులారా. ఎందుకు మీకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభు మాట నమ్మినవాడు ప్రభు వైపే చూస్తారు. ప్రభు వైపే చూస్తారండి. ఆయన మాట నమ్మి ఎవరు మోసపోలేదు, ఎవరికి అన్యాయం జరగలేదు. వాళ్ళకి భూ సంబంధంగా ఇప్పటికీ బోళాస్తున్నా. హల్లెలూయా. నాకున్న ధైర్యము, నాకున్న నిరీక్షణ ఏమంటే, మొట్టమొదట మా అన్నయ్య గారి అబ్బాయి ఫస్ట్ 20 వచ్చినప్పుడు, మరి అది ఏ సంవత్సరం గుర్తులేదు, డిసెంబర్ 31 సమూయేలీలందరూ ఇక్కడ కూర్చుని చికెన్తో బోధ తింటున్నారండి. ఆ వేళ మొత్తం ఆడు అక్కడే వరండాలో లెక్కెట్టాడండి. లెక్కెట్టి వచ్చి అంటున్నాడు, అంకులు 45 మంది కూర్చుని భోజనం చేస్తున్నారు ఇప్పుడు అన్నాడు. అది ఎప్పుడు 31వ తారీఖు. చాలా జాగ్రత్తగా ప్రియులారా అని నాతో మాట అన్నాడు, మీరెంత భాగ్యవంతులు, బోళ్ళు మాకున్న ఒక్క టీ కూడా ఎత్తో మాకు చేత కాదు. కాబట్టి ప్రియులారా, దేవుడు రక్షించి గొప్ప భాగ్యం మనకిచ్చాడు. ఆయన క్రీస్తు యొక్క మహిమకు ఆయన మనల్ని పిలిచాడు. దానికి పడేవాడెవడో వాడే ధన్యుడు. ఆ సిద్ధపరచడానికే పరిచర్య నాకు ఇచ్చాడు. దాని కొరకే గద్దించడం, ఖండిస్తాం, బుద్ధి చెప్తూ, అయ్యా ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు, ఇవన్నీ క్రీస్తు మహిమలోనికి పంపడానికే. దేవుని స్తోత్రం. అర్థమైంది మీకు? ఇవన్నీ క్రీస్తు యొక్క మహిమలోనికి పంపడానికి. చూడండి, జాకోబు గారి గురించి మలయాళంలో నెట్లో ఆయన చేసిన ప్రసంగాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. విన్నారా? చాలా జాగ్రత్తగా. రాత్రి మా డాను పెట్టాడు, తర్వాత సిరీసా లోపల వచ్చినప్పుడు తన దగ్గర ఐపాడ్ ఏదో దాంట్లో కూడా వేరే మెసేజ్ వస్తుంది. చాలా జాగ్రత్తగా ప్రియులారా. హల్లెలూయా. ఎందుకొరకు అవన్నీ వస్తున్నాయి? పెట్టారు చెప్పండి. ఆయన ఏ వృత్తిలో కొనసాగారో, దేని కొరకు ఆయన ప్రయాసపడ్డాడో. దేవుని స్తోత్రం.
ఆ మహిమకైన వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు శరీరంలో మరి జీవించాం. జీవిస్తున్నప్పుడు కలిగిన కొన్ని అపజయాలు, కొన్ని లోపాలను బట్టి మనము ఆ 1 కొరింథీ 11:31-32లో ఎవరైతే తమ లోప విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొందుతారో దేవుడు వారిని శరీరంలో ఉండగా శిక్షిస్తాడు. ఎందుకు? లోకంతో పాటు మనము శిక్ష, లోకమంతటికీ శిక్ష ఉంటుంది. తీర్పు తీర్చి శిక్ష విధిస్తాడు. ఏటా శిక్ష? ఆరని అగ్నిలోకి దేవుడు పంపుతాడు. అక్కడికి పరిశుద్ధులు వెళ్లకుండా ఉండటానికి, శరీరంలో చేసిన ఆ లోపాలు సరిచేయడానికి శరీరం ఉండగానే దేవుడు శిక్ష పంపిస్తాడు. ఎప్పుడూ నువ్వు సరి చేసుకుంటేనే. కాబట్టి అలా ఉండటానికి మనల్ని మనం అర్పించుకుని ముందుకు సాగుతాం. దేవుడు మనల్ని దీవించగాక. ప్రార్థన చేద్దామండి.